హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత హరి. ఈరోజు మనం బీఎస్సీ ఫిఫ్త్ సెమ్ మోడర్న్ ఫిజిక్స్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో మోడర్న్ ఫిజిక్స్ బీఎస్సీ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో ఫిఫ్త్ సెమిస్టర్లో ఫస్ట్ యూనిట్ 1 స్పెక్ట్రోస్కోపీ. దీంట్లో బోర్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో next spectral series, limitations of Bose model, vector atom model, next Zeeman effect, next Stem-Gerlach experiment, next explain about Raman effect and its applications. Raman effect రాయాలి అండ్ దీని అప్లికేషన్స్ కూడా రాయాలి. సో నెక్స్ట్ క్వాంటమ్ థియరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్, pure rotational spectra to determine of internuclear distance. Second unit లో first question photoelectric effect, Einstein photoelectric equation, Compton effect, de Broglie's hypothesis, phase and group velocities, Davison and Germer experiment, Heisenberg uncertainty principle, time dependent Schrodinger wave equation and time independent Schrodinger equation. సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్ నుండి. యూనిట్ 3 న్యూక్లియర్ ఫిజిక్స్. న్యూక్లియర్ ఫిజిక్స్లో ఫస్ట్ క్వశ్చన్ ప్రాపర్టీస్ ఆఫ్ న్యూక్లియస్, నెక్స్ట్ నేచర్ ఆఫ్ న్యూక్లియర్ ఫోర్స్, థర్డ్ క్వశ్చన్ లిక్విడ్ డ్రాప్ మోడల్, ఫోర్త్ క్వశ్చన్ సెమీ ఎంపెరికల్ మాస్ ఫార్ములా, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ న్యూక్లియర్ షెల్ మోడల్, సిక్స్త్ రేడియో యాక్టివ్ డికే లా, ఆల్ఫా డికే అండ్ బీటా స్పెక్ట్రమ్. సో దీంట్లో నేను ఆల్మోస్ట్ ట్రిపుల్ స్టార్ ఇచ్చినవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, సో దీంట్లో లిక్విడ్ డ్రాప్ మోడల్ ఖచ్చితంగా చదవండి అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ న్యూక్లియస్ ఆల్సో. నెక్స్ట్ న్యూక్లియర్ షెల్ మోడల్ ఆల్సో. ఓకే, సో నెక్స్ట్ యూనిట్ 4 మిల్లర్ ఇండిసెస్, నెక్స్ట్ క్రిస్టల్ సిస్టమ్, బ్రాగ్స్ లా. దీన్ని ఇంకొక రకంగా ఎలా ఇస్తారు, డైఫ్రాక్షన్ ఆఫ్ ఎక్స్రేస్ బై క్రిస్టల్స్ అని కూడా ఇవ్వచ్చు. సో నెక్స్ట్ బాన్ ఆర్బర్ సైకిల్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద బ్రేవిసిస్ లాటిసెస్. సో ఇది ఈ థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్లో చాలా తక్కువ క్వశ్చన్స్ అనేవి నేను మీకు ఇస్తున్నా. మ్యాక్సిమం ఇవి సరిపోతాయి. సో థర్డ్ యూనిట్లో 8 క్వశ్చన్స్ అండ్ ఫోర్త్ యూనిట్లో ఓన్లీ 5 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చాను. మీరు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా బాగా చదువుకోండి. సో ఫస్ట్ యూనిట్ నుండి 9 క్వశ్చన్స్, సెకండ్ యూనిట్ 9, థర్డ్ యూనిట్ 8, ఫోర్త్ యూనిట్ 5 క్వశ్చన్స్, టోటల్గా 31 క్వశ్చన్స్ ఇచ్చాను. ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అవ్వండి, మంచి మార్క్స్ పొందండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్.